వ్యవసాయ రంగంతో మేము ఆనాడు మొదలు పెట్టామండి పాలసీ ఫ్రేమ్వర్క్. అది కింద వరకు ఇంకా అన్ని ప్రాంతాలకి రాలా. రాయలసీమలో ఈరోజు అరటి ఈ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అరటి రైతులు చాలా బాగుపడ్డారు. నేను రాయలసీమ ప్రాంతం మొత్తం నడిచిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది, మామిడి పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేయొచ్చు. కానీ మామిడి కేవలం మన వెరైటీస్ కాదు, ప్రపంచానికి కావాల్సిన వెరైటీస్ మనం వేయాలి. మన ఆలోచన ఎప్పుడైనా మన వెరైటీస్ మనకు ఉంటాయి, మన వెరైటీసే వేద్దామని. దాంతో పాటు ఇతర దేశాలకు ఏం వెరైటీస్ కావాలో అది ఎంచుకుని అది వేయాలి. అట్లా ఒక్కొక్కటి వి హావ్ టు టేక్. ఇప్పుడు డేట్ ఉంది, ఖర్జూరకాయ హ్యూజ్ పొటెన్షియల్. నేను పాదయాత్రలో అనేక పొలాల్లో చూసా, కానీ మొక్క చాలా ఖరీదైంది. సో అది గవర్నమెంట్ షుడ్ క్రియేట్ ఎ రీసెర్చ్ స్టేషన్. సో అట్లా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ట్రస్ట్ ఏరియాస్, ఓకే ఇక్కడ మామిడి హబ్